దీన్ని రాజకీయం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దీని వెనకాల ఒక అదృశ్య హస్తం ఏదో పనిచేస్తున్నదనేది మా యొక్క అనుమానం. ఎందుకంటే ఈ ఒక్క దాంట్లోనే కాదు, ఈరోజు మూసీ నదిని తీసుకున్నా కూడా ఒక పక్క ఫార్మా కంపెనీకి సంబంధించిన ల్యాండ్ అక్వైర్ చేసిన విషయంలోనైతేనేమి, మరి ఈ విధంగా గిరిజనులను అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడము, మూసీ నదిని అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడము, అదేవిధంగా ఈ హాస్టళ్లను అడ్డు పెట్టుకొని డ్రామాలు ఆడడము అంటే ఒక ప్రణాళికతోటి కావాలని ప్రభుత్వాన్ని నడపకుండా చేయడానికి పదే పదే కాళ్ళకి ఏదన్నా అడ్డం పడేసి ప్రభుత్వాన్ని పని చేయకుండా చేసే కార్యక్రమం జరుగుతుందనేది. అదేవిధంగా మొన్న కలెక్టర్ పైన దాడి, అది ఖచ్చితంగా ఆయనను మర్డర్ చేయడానికి చేసినటువంటి ప్లాన్. అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి తెలంగాణలోకి పెట్టుబడులు రాకుండా, తెలంగాణకు ఉంటే ఒక అభద్రతా భావం ఉంటుంది, ఇక్కడ మాకు సరిగా ఉండలేము అనేటువంటి ఒక ఫీలింగ్ కల్పించి వచ్చే కంపెనీలు రాకుండా, వచ్చే పెట్టుబడులు రాకుండా ఈ ప్రభుత్వం ఇప్పటికే దీవాలా తీసిండ్రు. వీళ్ళు దీవాలా తీసిన ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్తే మేము అన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మరి డిప్యూటీ సీఎం గారు ఫైనాన్షియల్గా ఎంతో బాధ్యతను బరువును మోస్తూ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు మేము ప్రజల్లోకి తీసుకెళ్తూ పనులు చేస్తూ ఉంటే ఒక్క పని చేయలేదంటారు. మైకులు పట్టుకొని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేసి ఒక్క పని కూడా చేయలేదనేటువంటి మాట మాట్లాడడం. మరి వాళ్ళకు తెలివిని మాట్లాడుతాండ్రా, తెలివి లేక మాట్లాడుతాండ్రా, నాకు అర్థం కావడం లేదు.